ధ్యానములకు బైబిల్ ధ్యానములకు అపూర్వమైన ఆహ్వానం. దైవ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 17వ వచనం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఇర్మియా గ్రంథంలో ప్రత్యేకంగా కొన్ని ఆ యొక్క అధ్యాయాల్లో దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అనే ఒక వాగ్దానంతో కూడిన మాట అక్కడ ప్రస్ఫుటంగా కనబడుచు ఉన్నది. యెహోవాను గురించి ఆయన చెప్పిన మాటల, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, చాచిన బాహువులతో సమస్తమును కలుగ చేసిన వాడా, సమస్తమును నీవు సృజించితివి. తర్వాత ఆయన చెప్పిన మాట, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఇర్మియా తన యొక్క జీవితంలో అనేక దేవుని యొక్క అద్భుతాలు ఆయన అనుభవించాడు. తన జీవితంలో దేవుని గురించిన గొప్ప గొప్ప కార్యములను వివరించాడు. తాను రాసిన ఆ యొక్క ఇర్మియా గ్రంథంలో దేవుడు అద్భుతములు చేయువాడు అని, యెహోవా అనే పేరు ఆయన భరించువాడని, యెహోవా అనగానే ఉన్నవాడు, అనువాడు అని అర్థం. యెహోవా అనగా హెబ్రీ భాషలో ఆదిలో ఉండినవాడు, స్వయంభవుడు, ఆయనను ఎవరు కలుగ చేయలేదు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. యెహోవా అనే ఒక భావగర్భితమైన నామం. ప్రియులారా, ఈ ఉదయకాలంలో యెహోవా దేవా ఆయన ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో ఓ గొప్ప శక్తిని, బలమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలంలో మీరు కూడా ఈ యొక్క ఉదయకాల ధ్యానాల్లో ఉండి యెహోవా మా దేవా అని ఎప్పుడైతే చెప్తూ ఉన్నారో ఒక గంభీరమైన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చినట్లుగా మనం భావిస్తూ ఉన్నాం. మహాదేవా, తర్వాత అధిక బలము చేత. కాబట్టి ఆయనకున్న బలము అధిక బలము అనగా ఆయన చేయలేనిదంటూ ఏది కూడా లేదు. ఏది కూడా ఆయనకు కష్ట సాధ్యమైంది ఏది కూడా లేదు. సమస్తమును కలుగ చేయువాడు, సమస్తమును కలుగ చేయగలిగిన శక్తి కలిగిన వాడు, ఆకాశమును కలుగు చేసిన దేవుడు, భూమిని కలుగు చేసిన దేవుడు, సౌర కుటుంబములను కలుగు చేసిన దేవుడు, సూర్యుని, చంద్రుని, నక్షత్రములను మాట ద్వారా కలుగ చేసిన దేవుడు, సముద్రములను కలుగు చేసిన దేవుడు, జంతు జాలములను మాట ద్వారా కలుగ చేసిన దేవుడు, పక్షులను పశువులను వాటన్నిటినీ కూడా కేవలము మాట ద్వారా కలుగ చేసిన దేవుడు. అలాగే వెలుగు కలుగును గాక అనగా వెలుగు కలిగింది. ఈ రకంగా ఆయన ఈ లోకమునకు దిగి వచ్చిన దేవుడు. ఈ లోకంలో కూడా ఆయన చెప్పిన మాట అదెంతో స్పష్టమైన మాట. ఆయన మాట ద్వారా దయ్యములు వదిలిపోయినవి.
ఆయన మాట ద్వారా స్వస్థతలు కలిగినవి. కాబట్టి ఇవన్నీ మనం గమనించినప్పుడు ఆయన మరి గొప్ప శక్తి కలిగిన దేవుడు. ఓ విషయం నాకు జ్ఞాపకం వస్తుంది. 1951 సంవత్సరంలో నేను జన్మించాను గిరిపురంలో. అయితే దాదాపు నాకు కొంచెం జ్ఞానం రావటం 9-10 సంవత్సరాల్లో ఆ చుట్టుప్రక్కలన్నీ కొండలుండే. మొగల్రాజ్పురం, నెహ్రూ నగరు, గుహ, ఆ సెంటరు, చుట్టుప్రక్కలన్నీ కూడా కొండలు. ఈ కొండలు పగలగొట్టడానికని వారు డైనమైట్ పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు వారు బయటకు వచ్చి చాలా గట్టిగా అరుస్తారు, ఎవరో రావద్దు రావద్దు, ఇక్కడ డైనమైట్ పెట్టాం అని అంటే మరి చాలా దూరంగా అవి రాళ్ళు పడుతూ ఉంటాయి. ఒకసారి మరి అప్రమత్తంగా రాళ్ళు పడినేమో, 3 మరణించారు. మా చిన్నప్పుడు వెళ్ళి మేము చూసాం కూడా. అయితే ఉదయకాల ప్రార్థనలో మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది, అయ్యా ఈ కొండలండి తొలగించయ్యా, ఈ కొండలన్నీ కూడా లేకుండా చేయండి అయ్యా, ఈ భయం లేకుండా చేయండి అయ్యా, మా ఇంటి మీద కూడా రాళ్ళు పడుతున్నాయి ప్రభా, చిన్నపిల్లలు భయపడతారు ప్రభా. ఏం జరిగిందో అద్భుతం, ఆశ్చర్యం. కానీ ఒక 20 సంవత్సరాల్లో ఆ చుట్టుప్రక్కల నెహ్రూ నగర్ అంతా కొండలు. ఇప్పుడు ఈరోజు నెహ్రూ నగర్ చూడండి, గొప్ప గొప్ప ప్యాలెస్లు. మొగల్రాజ్పురం అంతా కొండలు. ఇప్పటికీ మొగల్రాజ్పురంలో కొండలు ఉన్నాయి, కానీ చుట్టుప్రక్కల చూడండి అవన్నీ కూడా ఇళ్ళు. గిరిపురంలో కొంత భాగం కొండ. ఈరోజు చూడండి స్టేడియంను ఆనుకుని మరి నూతన నగరం లాగా అది వెలసిల్లుతూ ఉన్నది. అమ్మ ప్రార్థన చేస్తుంటే మేము అనుకునేవాళ్ళం, ఇన్ని కొండలు, ఈ భయంకరమైన మరి శక్తి కలిగిన కొండలు, ఇవన్నీ నిజంగా మాయమవుతాయా అంటే యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు అని 32వ అధ్యాయంలో ఆ యిర్మీయా అన్నాడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు అన్నాడు. ఇప్పుడు ఆ మాటలు నాకు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఈనాడు కొండల ప్రాంతం, కొండలు, ఆ కొండల స్థానంలో ఈ రోజున మరి క్రీస్తుని ఆరాధించేవారే అధికంగా ఉన్నారు. చక్కని నగరంలాగా అది అభివృద్ధి చెందింది. చాలా సంఘాలు, ఆలయాలు అక్కడ వెలిసినాయి లేక ఉద్భవించబడి. అవన్నీ మనం గమనించినట్లయితే నీకు అసాధ్యమైనది ఏది లేదు అని. ఈ ఉదయకాలంలో నేను ముగించే ముందు ఒక మాట, వ్యక్తిగతంగా వాక్యం వినే నీ జీవితంలో అసాధ్యమని ఏదైనా అనుకుంటున్నావా? పలానా వారు మారరు, పలానా సందర్భాలు నాకు జరగవు, పలానా విషయంలో అన్నీ కూడా కష్టతరమైనవి అని ఏదైనా నీవు అనుకుంటున్నావేమో. ప్రియమైన శ్రోతలారా, ఈ యొక్క అనుభవంతో నేను చెప్పేది ఏమిటంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఈ ఉదయకాలం యిర్మీయా గ్రంథం 32:17 నువ్వు క్లెయిమ్ చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. యిర్మీయా గ్రంథం 32:17 ఆ యొక్క వచనం నీ హృదయంలో ఉంచుకోవాలని నేను చెప్తూ ఉన్నాను. ఆరోగ్య విషయమా, ఆత్మీయతలో విషయమా, ఏదైనా ఆర్థిక లోటులో ఉన్న విషయమా, ఆటంకాల విషయమా,
అవరోధాల విషయమా, ఏ విషయమైనా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ మాటలతో నేను ముగిస్తూ, అసాధ్యమైన కార్యములను సుసాధ్యము చేయగలిగిన ఆ యెహోవా తండ్రికి మనసారా మనం హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ ఉదయమే నీ జీవితంలో అసాధ్యమైన కార్యాన్ని ఆయన సుసాధ్యపరుచు ఉన్నాడు. దేవునికి ఎంతో స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ధ్యానాల్ని నేను ముగిస్తూ ఉన్నాను. మన జీవితకాల పర్యంతము ఆయన అద్భుతాలు జరిగే ఆ యొక్క అనుభవాలు మీలో, నాలో, మనందరిలో సమృద్ధిగా కలుగును కాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, నీకే వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు. ఆశ్చర్యకారుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఎంతైనా నమ్మదైన మా తండ్రి, అసాధ్య కార్యములను సుసాధ్యం చేయవాడు, నీకు స్తోత్రాలు. ప్రభువైన యేసు నామమున అడిగి ఉన్నాము మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం దేవుని మాటలు నమ్మిన ప్రతి వారికి సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.